పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి మారణ హోమాన్ని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి పాలస్తీనా సంఘీయ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో రేపు అనగా 7వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ర్యాలీ చేయాలని చెప్పి భావించడం జరిగింది. దీనికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ, దాని అనుబంధ సంఘాలైనటువంటి పిఓఎల్, పీడిఎస్యు, రైతు కూలీ సంఘం, పిఓడబ్ల్యూ అన్ని ప్రజా సంఘాలు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పాలస్తీనా మీద ఇజ్రాయెల్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బెంజమిన్ నెతన్యాహు అనే ఆ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ట్రంప్ సహకారంతో యుద్ధ నీతిని కూడా మర్చిపోయి పాలస్తీనా మీద, స్కూళ్ళ మీద, రేషన్ షాపుల మీద, హాస్పిటల్స్ మీద, పౌర సముదాయాల మీద బాంబుల వర్షం కురిపించి ఇప్పటికి సుమారు 60,000 మంది చనిపోవటానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఈ పాపం ట్రంప్కి, నెతన్యాహుకి ఖచ్చితంగా ఇది అంటుకుంటుంది. దీన్ని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవతావాదులు, మేధావులు దీన్ని ఖండిస్తూ ఇట్లాంటి ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేసి పాలస్తీనా ప్రజలకు అండదండగా నిలవాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న సిడ్నీలో కూడా సుమారు 3 లక్షల మంది వాళ్ళకి పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే డిమాండ్తోని వాళ్ళు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. అదే స్ఫూర్తితోని మన ఖమ్మంలో కూడా 7వ తారీఖు జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి మేము లాయర్లకు, డాక్టర్లకు, వాణిజ్య వ్యాపారస్తులకు, మేధావులకు అందరికీ కూడా ఈ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున పిలుపునిస్తా ఉన్నాం.